ఇక విజయవాడలోని కానూరులో ఒక భవనంలో 27 మందిని అదుపులోకి తీసుకున్నాయి ఆక్టోపస్ బృందాలు. కొత్త ఆటోనగర్ లో ఆక్టోపస్ తనిఖీలు చేపట్టింది. 21 మంది మహిళలు 6 పురుషులు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఇక ఛత్తీస్గఢ్ అడవుల్లో నాన్ స్టాప్ కూంబింగ్, వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో సేఫ్ జోన్ కోసం మావోయిస్టులు చూస్తున్నారు. అందులో భాగంగా అడవిని వీడి బయటకొచ్చారు. ఈ క్రమంలో కానూరులో కొందరు నక్కినట్టు అధికారులకు సమాచారం అందింది. కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నట్లు సమాచారం. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మరికొందరిని పోలీసులు పట్టుకున్నారా? విజయవాడలో తలదాచుకున్న వారిని పకడ్బందీ సమాచారంతో బంధించారా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజయవాడలోని కానూరులో ఒక్కో భవనంలో 27 మందిని అదుపులోకి తీసుకున్నాయి ఆక్టోపస్ బృందాలు. కొత్త ఆటోనగర్ లో ఆక్టోపస్ తనిఖీలు చేపట్టింది. 21 మంది మహిళలు, 6 పురుషులు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఇక ఛత్తీస్గఢ్ అడవుల్లో నాన్ స్టాప్ కూంబింగ్, వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో సేఫ్ జోన్ కోసం మావోయిస్టులు చూస్తున్నారు. అందులో భాగంగా అడవిని వీడి బయటకొచ్చారు. ఈ క్రమంలో కానూరులో కొందరు నక్కినట్టు అధికారులకు సమాచారం అందింది. కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి లైవ్ లో మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, ఒకే భవనంలో నొక్కిన మావోయిస్టులు అంటే పట్టువేత పడ్డారు. మరి ఏంటి ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి? తోటి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కూంబింగ్ నేపథ్యంలో మావోయిస్టులంతా కూడా అడవుల్ని వదిలి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఈ రోజు ఈ ఉదయం జరిగినటువంటి ఎన్కౌంటర్ తర్వాత మారేడుమల్లిలో జరిగినటువంటి ఎంట్రీ వరకు కూడా కానూరులోని ఒక ఇంట్లో నివాసం ఉన్నట్లుగా పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు వారంతా కూడా సర్చ్ నిర్వహించడం జరిగింది. అందులో దాదాపుగా 21 మంది మహిళలు, 6 పురుషులు ఉన్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు దాదాపు 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న వారిని అంతా కూడా ఏదైతే టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కి కార్యాలయానికి తరలించినట్లుగా తెలుస్తుంది. ఇక మిగిలిన వారిని అదుపులోకి తీసుకునేందుకు కానూరులోని ఏదైతే బిల్డింగ్ ఉందో బిల్డింగ్ చుట్టుపక్కల ప్రాంతంలో అంతా కూడా సర్చ్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అక్కడ ఏదైతే కానూరులో ఒక మహిళ వీరందరికీ కల్పించినట్లుగా పోలీస్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఇక ఈ కూంబింగ్ ఏదైతే ఈ ఉదయం జరిగినటువంటి దీని తర్వాత, అలాగే ఛత్తీస్గఢ్ రైట్ తర్వాత కూడా వీరందరూ కూడా తలదాచుకునేందుకు నగరంలోకి ఎంటర్ అయినట్లుగా కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఇక దాదాపుగా ఇంకా కూడా ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉన్నారు అనే విషయాలు వీరందరి నుంచి కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు హిడ్మా ఏదైతే మావోయిస్ట్ అగ్రనేతగా ఉన్నటువంటి హిడ్మా ఎన్కౌంటర్ లో మృతి చెందారు, ఆయన భార్య కూడా మృతి చెందిన నేపథ్యంలో మిగిలిన వారు ఎక్కడున్నారు, ఇంకా ఎంతమంది ఎక్కడెక్కడ దాక్కున్నారు అనే విషయాలన్నింటినీ కూడా వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరి నుంచి వివరాలు తీసుకున్న తర్వాత మరింత సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు 10 మందిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా 27 నుంచి 30 మంది వరకు కూడా ఉన్నట్లుగా పోలీసులు అయితే గుర్తించిన నేపథ్యంలో వీరందరినీ కూడా అదుపులోకి తీసుకునేందుకు ఏదైతే కానూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే బిల్డింగ్ లో వీరు తలదాచుకున్నారో పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా సర్చ్ నిర్వహిస్తూ ఉన్నారు. తెల్లవారుజాము నుంచి ఎప్పుడైతే ఉదయం అక్కడ జరిగినటువంటి ఎన్కౌంటర్ తర్వాత వీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు అన్న ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో పోలీసులంతా అలర్ట్ అయ్యారు. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఈ సర్చ్ అయితే నిర్వహిస్తున్నారు. అటు వీరందరినీ కూడా కార్డన్ సర్చ్ నేపథ్యంలో వీరందరినీ తీసుకుని వచ్చి టాస్క్ ఫోర్స్ లో ప్రస్తుతం అయితే టాస్క్ ఫోర్స్ లో విచారిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది. సోని, అలాగే కాంతి, మనం చూసుకుంటే ఇటీవలి అటవీ ఆపరేషన్లు, కమింగ్స్ డ్రైవ్లు ఈ లొంగిపోవడంపై ఎంతవరకు ప్రభావం చూపించాయి? అలాగే లొంగిపోయిన మావోయిస్టుల వాంగ్మూలలో వారి వద్ద నుంచి ఏమైనా ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఏమైనా తీసుకున్నారా? డాక్యుమెంట్లు ఏమైనా అందాయా? సమీప ప్రాంతంలో కూడా కొంత ఆయుధాలను కూడా వీరి దగ్గర లభించినట్లుగా, ఏదైతే మారేడుమిల్లి ఎన్కౌంటర్ దగ్గర అటువంటి డైరీలో వీరి సమాచారం ఎవరెవరైతే ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, కొంతమంది
విజయవాడలో అలాగే కొంతమంది కాకినాడలో తలదాచుకున్నట్లుగా కూడా ఒక డైరీని అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్తున్నారు. అందులో ఉన్నటువంటి వివరాలను బేస్ చేసుకుని ఈ అనూరులో ఉన్నటువంటి ఒక మహిళ కూడా పోలీసులు గుర్తించారు. అలాగే గే హౌండ్స్, ఆక్టోపస్ బలగాలంతా కూడా కృష్ణా జిల్లా లోని కానూరు ఏదైతే ఇప్పుడు ఈ బిల్డింగ్ లో తలదాచుకున్నటువంటి వారు ఉన్నారో మొత్తం 27 మంది మావోయిస్టులు ఇక్కడ ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా 27 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా ఇప్పుడే అనుకున్న సమాచారం మేరకు అందుతున్నట్లుగా తెలుస్తా ఉంది. దీంట్లో మొత్తం 12 రైట్ థ్యాంక్ యూ కాంతి. నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది, మళ్ళీ కలుద్దాం. ఇక బ్రేకింగ్ న్యూస్. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మరికొందరిని పోలీసులు పట్టుకున్నారా? విజయవాడలో తలదాచుకున్న వారిని పకడ్బందీ సమాచారంతో బంధించారా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక విజయవాడలోని కానూరులో ఒక భవనంలో 27 మందిని అదుపులోకి తీసుకున్నాయి ఆక్టోపస్ బృందాలు. కొత్త ఆటోనగర్ లో ఆక్టోపస్ తనిఖీలు చేపట్టింది. 21 మంది మహిళలు, 6 పురుషులు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో నాన్ స్టాప్ కూంబింగ్, వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో సేఫ్ జోన్ కోసం మావోయిస్టులు చూస్తున్నారు. అందులో భాగంగా అడవిని వీడి బయటకు వచ్చారు. ఈ క్రమంలో కానూరులో కొందరు నక్కినట్టు అధికారులకు సమాచారం అందింది. ఇక దీంతో కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నట్లు సమాచారం. ఇక క్రాంతి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు, లైవ్ లో సిద్ధంగా. కాంతి, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? మొత్తానికి గ్రామాల మీద ఈ ఒత్తిడి, రిక్రూట్మెంట్ లోపం, ఆర్థిక సమస్యలు విలొంగిపోవడానికి కారణమయ్యాయి అనుకోవచ్చా? ఏంటి అసలు? ప్రస్తుతం ఏదైతే కూంబింగ్ నిర్వహిస్తున్నారో కేంద్ర ప్రభుత్వం భారీగా సర్చ్ ఆపరేషన్ ఏదైతే చేపడుతుందో అడవుల్లో ఉన్నటువంటి ఈ వీళ్ళందరూ కూడా మావోయిస్టులంతా కూడా పూర్తిగా అడవుల్ని వదిలి బయటకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే వీరంతా కూడా తలదాచుకునేందుకు అడవుల్ని వదిలి అటు విజయవాడతో పాటు కాకినాడ పరిసర ప్రాంతాలకు వెళ్ళిపోయినట్లుగా తెలుస్తా ఉంది. అయితే వీరందరూ కూడా విజయవాడలో తలదాచుకున్నటువంటి దాదాపు 27 మందిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరూ కూడా మొత్తంగా ఈ 27 మందిలో 4 కీలకమైనటువంటి నేతలు ఉన్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఏదైతే ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఎన్కౌంటర్ ఉందో, ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ కీలక నేత హిజ్మాతో పాటు అతని భార్య తో పాటు మరో 4 మావోయిస్టులు మృతి చెందినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో విజయవాడలో మావోయిస్టుల కలకలం ఏదైతే ఉందో, నగరంలోని కానూరు ప్రాంతంలో మావోయిస్టులు కదలికలపైనటువంటి ఎస్ఐబికి వచ్చినటువంటి సమాచారం బేస్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి సర్చ్ ఆపరేషన్ అయితే స్థానిక పోలీసులు, గ్రే హౌండ్స్ ప్రత్యేక బలగాలు కలిసి భారీగా ఆపరేషన్ చేపట్టారు. 4 మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు ముందుగా. ఆ తర్వాత మిగిలిన వారి కోసం కూడా ఒక భవనాన్ని షెల్టర్ జోన్ గా మార్చుకుని వారంతా కూడా అక్కడ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. పూర్తిగా ఆ భవనంలో భారీగా ఆయుధాలు డంప్ చేసినట్లుగా కూడా గుర్తించారు. అరెస్ట్ అయినటువంటి 4 మావోయిస్టులని ముందుగా టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించడం జరిగింది. టాస్క్ ఫోర్స్ కార్యాలయం నుంచి అక్కడ ఉన్నటువంటి తర్వాత అక్కడ ఏదైతే డంప్ స్వాధీనం చేసుకోవడంతో పాటుగా చాలా చోట్ల 4 చోట్ల ఈ డంపులు ఉన్నట్లుగా కూడా పోలీసులు వారి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీంతో పాటు ఏదైతే ఈ ఆపరేషన్ లో భాగంగా పోలీసులు మావోయిస్టులను అదుపులోకి తీసుకుని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి అయితే ప్రస్తుతం తరలించారు. అక్కడైతే వారిపైన విచారణ ఏదైతే వీరు ఎక్కడెక్కడికి వెళ్లాలనుకుంటున్నారు, అలాగే ఇంకా ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారు అనే వివరాలను కూడా వారి నుంచి అడిగి తెలుసుకుంటున్నట్లుగా. రైట్ థ్యాంక్ యూ కాంతి, మీరు హోల్డ్ ఉండండి. నెక్స్ట్ మనం